రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. చక్కగా సక్సెస్కి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ జాతకంలో అంటే వివాహ పొంతన చూసేటప్పుడు 36 గణాలు కలిసినప్పుడు వివాహం చేస్తే అంటే 36 గణాలు కలవకపోయినప్పుడు వివాహం చేస్తే ఏమైనా అనర్థాలు ఏర్పడతాయా? అయితే ఇప్పుడు మ్యారేజ్ కంపాటబిలిటీస్ చాలామంది చూపించుకుంటున్నారు జ్యోతిష్కులకి. అంటే అమ్మాయి అబ్బాయి జాతకంలో 18 గణాలు అంటే పట్టిక మనకి పంచాంగంలో ఇస్తారు కదా, 18 గణాలు కలిస్తే వివాహం చేసుకోవచ్చా? మరి 36 గణాలు కలిస్తే అన్యోన్యంగా వాళ్ళు జీవిస్తారా? మరి గణపొంతన కలవకుండా వివాహం చేసుకుంటే ఏమన్నా అనర్థాలు ఏర్పడతాయా? ఇలాంటి సందేహాలు అనేక మందిలో కలుగుతున్నాయి. కాబట్టి ఈ సందేహానికి చక్కటి పరిష్కార మార్గం నివారణ నేను ఈరోజు చెప్తాను. చాలా వరకు మరి బ్రాహ్మణులకు గ్రహ మైత్రి చూస్తూ ఉంటారు. మరి చాలా వరకు క్షత్రియులకు రాశి కూటమి చూస్తూ ఉంటారు. మరి శూద్రులకు యోని కూటమి చూస్తారు. మరి గ్రహ మైత్రి రాశి కూటమి చాలా వరకు ఇవన్నీ కలుస్తుంటాయి. అంటే వర్ణ పొంతన, వస్య పొంతన, రాశి పొంతన, నాడీ పొంతన, ఇవన్నీ కూడా మొత్తం 18 గణాలు అంటే 50కి 18 పాయింట్లు పాస్ మార్క్ అనమాట. మరి 18 గణాలు కలిస్తే వివాహం చేసేయవచ్చా? ఇలా చేసిన వాళ్ళందరూ అన్యోన్యంగా ఉన్నారా? ఈ విషయాలు ఎన్నో సందేహాలు వస్తున్నాయి. మరి 33, 34 పాయింట్లు కలిసిపోయిన గణపొంతన కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? ముఖ్యంగా జాతకంలో ఏ అంశాన్ని మనం పరిశీలించడం వల్ల మరి అన్యోన్య దాంపత్యం గుడ్ మ్యారేజ్ కంపాటబిలిటీ పొందుతారో తెలుసుకుందాం. సాధారణంగా వివాహ పొంతన చూసేటప్పుడు లగ్న పొంతన చాలా ముఖ్యమైనది. లగ్న పొంతన కలిసి మరి గ్రహ మైత్రి కలిసి రాశి కూటములు ఇవన్నీ కలిసి మరి గణాలు కలవకపోతే 18 గణాలు కలవకపోయినా కూడా వివాహం చేయొచ్చు. అయితే ముఖ్యంగా లగ్న పొంతన, నక్షత్రాధిపతుల పొంతన జాతకంలో చాలా వరకు ఏ స్థానాన్ని మనం పరిశీలించాలి? ముఖ్యంగా అబ్బాయిది ఆయుస్థానము. ఇది ఎవరు పరిశీలించట్లేదు. అబ్బాయికి శాలరీ ఎంత? 1 lakh per month శాలరీ అయితే ఇచ్చి మ్యారేజ్ చేసేయండి. అబ్బాయి ఎలాగున్నా పర్లేదు, ఏ అలవాట్లు ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు. ఇంకొక విషయం, అబ్రాడ్లో ఉంటే చాలు. అబ్రాడ్లో ఉన్న అబ్బాయి నెలకి ఎంత సంపాదిస్తున్నాడు? 4 లక్షల 5 లక్షలు అంటే ఇంకా జాక్పాట్. లేదంటే 1 లక్ష సంపాదిస్తున్నాడు, సాఫ్ట్వేర్ అంటే చేసేస్తున్నారు. ఇది కాదు పరిశీలించాల్సింది. లగ్న భావం ఎలా ఉందంటే అబ్బాయికి భవిష్యత్తులో ఆరోగ్యం ఎలా ఉంది, ఆయుష్ స్థానం ఎలా ఉంది, సుఖస్థానం ఎలా ఉంది, ఇలాంటి అలాగే సంతాన స్థానం కూడా ఎలా ఉంది. ఈ అంశాలన్నీ కూడా మీరు పరిశీలించి వివాహం చేయాలి. ఇవి ఎవరు పరిశీలించట్లేదు. కేవలము ఇన్కమ్ స్టేటస్ ఎలా ఉంది అన్నది మాత్రమే పరిశీలిస్తున్నారు. మరి ఈ అంశాలన్నీ పరిశీలించుకొని లగ్న పొంతన చక్కగా ఉన్న సందర్భాల్లో వివాహ పొంతనని ఇవ్వచ్చు. చాలా మన మ్యారేజ్ గైడ్లో బర్త్ నెంబర్స్ మధ్య అట్రాక్షన్స్ అవి కూడా మనం చాలా చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ పరిశీలించి వివాహం చేయడం వల్ల చక్కగా అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ముఖ్యంగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే 36 పాయింట్లు కలిస్తే అత్యధికంగా కలిసినట్టు కాదు. 18 గణాలు కలిస్తే వివాహం చేసేస్తే హ్యాపీగా ఉంటారని కూడా కాదు. మరి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వధూవరులు ఇద్దరికీ కూడా జాతక పరిశీలన చేసి ఆయుష్ స్థానము, ఆరోగ్య స్థానము, సుఖస్థానము, సంతాన స్థానము, భవిష్యత్తు ఇవన్నీ కూడా పరిశీలన చేసి పొంతన ఇద్దరికి కుదిరినట్టయితే గణాలు కలవకపోయినా కూడా వివాహం చేయవచ్చు. కాబట్టి మీకు ఏర్పడిన సందేహం అందరికీ కూడా తీరిందనుకుంటాను. మరి దీన్ని మీరు పాటించడం వల్ల చక్కటి సత్ఫలితాలు పొందుతారు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.